నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. జార్ఖండ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. శ్రావణ మాసం సందర్భంగా కన్వర్ యాత్రకు బయలుదేరిన భక్తులు ప్రయాణిస్తున్న బస్సును ట్రక్ ఢీకొనడంతో 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, దీని వెనుక ఉన్న కారణాలు, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై వీటీవీ పొలిటికల్ ప్రత్యేక విశ్లేషణ. జార్ఖండ్లోని దేవ్ఘర్ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. యాత్రికుల బస్సు వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొనడంతో బస్సు నుజ్జునుజ్జైంది. ప్రమాద తీవ్రతకు 18 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి అతివేగం, నిర్లక్ష్యం కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. పవిత్ర యాత్రకు బయలుదేరిన భక్తులు ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది వీటీవీ పొలిటికల్.